ఈరోజు నైట్ డిన్నర్‌లోకి చపాతీ చేయమన్నారు. చపాతీలోకి మష్రూమ్ కర్రీ చేయమన్నారు. మష్రూమ్స్ రేపు మార్నింగ్ పిల్లలకి బాక్సుల్లోకి వండుదామనైతే తీసుకొచ్చాను. ఫ్రెష్‌గా బాగున్నాయి కదా అని. ఇంకా అవైతే ఇప్పుడు టిఫిన్‌లోకి వండేయమన్నారండి. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కర్రీ పెట్టేసాక పిండి కలుపుకుంటున్నాను. పిండి మనం కలిపేటప్పుడు ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి సరిపడా సాల్ట్ వేసి ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి స్మూత్‌గా బాగా వస్తుందండి. ఆయిల్ వేస్తాం కదా! ఆయిల్ వేస్తే చపాతీ టేస్టీగాను, స్మూత్‌గా ఉంటుంది. తర్వాత మనం చపాతీ చేసేటప్పుడు ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి. చాలా మెత్తగా వస్తాయి. నేనైతే ఎప్పుడు చపాతీ కాల్చేటప్పుడు ఆయిల్ ఏమి వేయనండి పెనం మీద. పిండిలో వేసుకునే ఆయిలే సరిపోతుంది. ఇంక ఈలోపు పిండి కలుపుకుంటే ఇక్కడ నేను వాటర్ వంపేసాననమాట. ఇంక మా బాబునైతే మాప్ కర్ర తెచ్చి తుడవమంటున్నానండి. ఇంక వాడైతే "ఎలా వంపేసావు నువ్వు ఇదన్నీ వాటర్ వచ్చేసినాయి" అని చెప్పి తిడుతున్నాడనమాట. ఇంకేదన్నా పని హడావుడిగా చేస్తున్నామంటే ఏదో ఒకటి వంపేస్తాం కదా! ఇంక నేను షాప్ నుంచి వచ్చేటప్పుడు మష్రూమ్సు, ఆనియను, టమాటాలు, పచ్చిమిర్చి తెచ్చుకున్నానండి. దొండకాయలు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాయని చెప్పి అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా 2 రోజుల వరకు కూడా ఇంక కూరగాయలు చూసుకోక్కర్లేదు. ఇంక పిండంతా కూడా కలిపేసాను కదా! ఈలోపైతే కర్రీ ఎలా ఉందో చూస్తానండి. ఇంకా కర్రీ చూసుకొని ఇందులోకి కొద్దిగా ఒక స్పూను చికెన్ మసాలా వేసుకున్నాను. ఎక్కువ మసాలాలేమీ లేకుండా సింపుల్‌గా అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంక మా వారైతే నేనొచ్చేసరికి మీరు చేశారంటే చపాతీ మెత్తగా ఉండవు, గట్టి పడిపోతాయి. నేనొచ్చాక చేద్దురుగానని చెప్పారు. ఇంక తర్వాతయితే ఆయనొచ్చాక చేసివ్వాలి. ఇంక పిల్లలకి చేసిచ్చేసి నేను కూడా చేసేసుకొని తినేస్తానండి. ఇంక మేము తినేసేసి ఆయనొచ్చాక విడిగా ఆయనకి చేసి పెడతాను. ఇంక ఈరోజైతే గుడికి వెళ్ళొచ్చానండి. శివాలయంలోకి వెళ్ళాను. సోమవారం కదా ఈరోజు. శివాలయంలోకి వెళ్ళేసొచ్చి మార్నింగ్ అయితే గుడికి వెళ్ళేసొచ్చాక తర్వాత పూజ చేసుకున్నానండి నేను. ఎందుకంటే ఫస్టు గుడికి వెళ్దామని అయితే నిన్న అనుకున్నాను. ఇంక పూజ దేవుడి దగ్గర అన్నీ సదురుకొని చేసుకునేటప్పుడు లేట్ అయిపోతుంది. పిల్లలకి బాక్సులన్నీ కట్టేసి చాలా టైం అయితే అయిపోయిందండి. ఇంక 9 అయిపోయింది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ గుడికెళ్ళొచ్చేసి తర్వాత పూజ చేసుకున్నానండి. చాలా మనశ్శాంతిగా అనిపించింది గుడికి వెళ్ళొచ్చాక. కాసేపయితే గుడిలో కూర్చొని మనశ్శాంతిగా వచ్చానండి. ఇంకా చపాతీ అయితే చేసేసాను. మా బాబుకి పెట్టేసి ఇచ్చానండి. ఇంక పాపకి పెట్టేసి ఇచ్చేసి నేను కూడా చేసుకుంటాను. ఫ్రెండ్స్ నా వీడియో మీకెలా అనిపించింది? సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.